ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము ద ప్రామిస్ ఆఫ్ క్రిస్మస్. జీసస్ ఈజ్ అవర్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్. క్రిస్మస్ వాగ్దానము, యేసు నిత్యుడగు తండ్రి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటున్నది. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. క్రిస్మస్ అనగానే దీపములతో అలంకరింపబడిన మన పరిసరాలు, క్రిస్మస్ పాటలు, బహుమతులు, కొత్త గుడ్డలు, పిండి వంటలతో ఇది వేడుకలు జరుపుకునే కాలం. కానీ ఈ ఆనందాల వెనుక ఒక మార్పు లేని నిజం ఏంటంటే, క్రిస్మస్ అనేది దేవుని గొప్ప వాగ్దానాన్ని జరుపుకునే వేడుక. యేసు పుట్టుకకు 700 సంవత్సరాల పూర్వము ప్రపంచాన్ని మార్చే ఒక శిశువు పుట్టుక గురించి యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఈరోజు ఆ శిశువునకు ఇవ్వబడిన నామములలో ఒకటైన ఎవర్ లాస్టింగ్ ఫాదర్, నిత్యుడగు తండ్రి అను అంశమును గురించి కొద్ది సమయము ధ్యానిద్దాం. ఎవర్ లాస్టింగ్ ఫాదర్ అనే పదానికి హీబ్రూలో ఏవియడ్ అనే పదబంధాన్ని వాడారు. ఏవి అనగా ఫాదర్, తండ్రి. ఈ పదానికి రక్షకుడు, ప్రొటెక్టర్, ప్రొవైడర్, దాత, మన పట్ల అత్యంత శ్రద్ధ వహించేవాడు అనే అర్థాలనిస్తుంది. ఎడ్ అనగా ఎటర్నల్, ఎవర్ లాస్టింగ్, నిత్యుడు. ఈ నిత్యుడు అనే పదానికి ఆరంభం కానీ ముగింపు కానీ లేనివాడు, అనంతుడు అనే అర్థాలనిస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతోమంది ఎంతో హృదయ విదారక పరిస్థితులలో ఉంటున్నారు. తండ్రులు లేకపోవడము, విచ్ఛిన్నమైన కుటుంబాలు, భయము, అభద్రత, ఒంటరితనం అనే వాటిని ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ యేసు ఎల్లప్పుడూ తన పిల్లలను విడిచిపెట్టిన తండ్రిగా ఉంటున్నాడని ఈ క్రిస్మస్ మనకు గుర్తు చేస్తూ ఉంది. నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నవాడను అని ఆయన మనతో అంటూ ఉన్నాడు. ఆయన ఉన్నతమైన ప్రేమ కాలములను, ఋతువులను, మార్పులను, వైఫల్యములను అధిగమిస్తుంది. మనం ఒంటరి వారము కాము. ఆయన శాశ్వతంగా మనతో కూడా ఉండే తండ్రి. మానవ ప్రేమ అసంపూర్ణమైనది లేదా షరతులతో కూడుకొని ఉంటున్నది. కానీ నిత్యుడైన తండ్రి ప్రేమ పరిపూర్ణమైనది, షరతులు లేనిది, శాశ్వతమైనది. మనం బలహీనులమైనప్పుడు బలపరచువాడు, పడిపోయినప్పుడు లేవనెత్తువాడు, మన భయములలో మనకు ధైర్యంను చేకూర్చువాడు, మనలను పునరుద్ధరించి నడిపించువాడు ఆయనే. మనం పరిపూర్ణులం కాదు కాబట్టి, మనకు రక్షణ అవసరం కాబట్టి ఆ నిత్యుడగు దేవుడు పశువుల తొట్టిలో పొత్తిగుడ్డలతో చుట్టబడిన శిశువయ్యాడు. ఆయన జననము మార్పు లేని, షరతులు లేని ప్రేమకు రుజువు. మంచి తండ్రి తన పిల్లలను రక్షిస్తాడు, వారికి సహాయం చేస్తాడు, వారిని మంచి మార్గంలో నడిపిస్తాడు, వారికి భద్రతను కలిగిస్తాడు. భూ సంబంధమైన తండ్రులు కాలానికి పరిమితం చేయబడిన వారు. కానీ మన నిత్యుడగు తండ్రి మనతో కూడా ఎల్లప్పుడూ ఉండేవాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలలో మనం గమనించినప్పుడు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని వాగ్దానం చేస్తున్నటువంటి గొప్ప దేవుడు. ఆయన ప్రతి పరిస్థితిలో కూడా మనతో ఉన్న దేవుడు. మన భౌతిక మరియు ఆధ్యాత్మిక అవసరములను తీర్చువాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని చెప్తూ ఉన్నాడు. మనలను రక్షించువాడు, మన ప్రార్థనలను వినువాడు, అవసరమైనప్పుడు మనలను ప్రేమగా క్రమశిక్షణలో పెట్టువాడు, మనకు శాశ్వత జ్ఞానమును దయచేయువాడు ఆయన. మరి ఆయన రాజ్యంలో మనకు శాశ్వత గృహాన్ని దయచేయువాడు. ఈ లోకపు తల్లిదండ్రులు మనకు గృహాలను ఇవ్వవచ్చు, కానీ అవి శాశ్వతమైనవి కావు. ఆయన సర్వకాలము న్యాయం వలనను నీతి వలనను నిత్య రాజ్యమును స్థాపించునని యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టిన శిశువుతో కథ ముగియదని క్రిస్మస్ గుర్తు చేస్తూ ఉంది. ఆ శిశువు పెరిగి పెద్దయ్యాడు, తన ప్రాణాన్ని మన పాపములకై అర్పించాడు. ఆయన మరణంను జయించి మనకు నిత్య జీవమునకు తలుపులు తెరిచాడు. ఆ నిత్యుడగు తండ్రి చేతిలో మన భవిష్యత్తు సురక్షితంగా ఉంది.
ఈ క్రిస్మస్ సమయంలో మనలను ప్రేమించి సంరక్షించి కాపాడే నిత్యుడగు తండ్రి మనతో కూడా ఉన్నాడన్న సత్యాన్ని మనము ఎల్లప్పుడూ గుర్తుంచుకొని ఉండాలి. మనకు శాంతి సమాధానములను నిత్య జీవమును దయచేయు ఆ నిత్య దేవుడు మనతో కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పేరిట ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.